ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? అంబాజీపేట. మహారాణులుండే కోట మన అంబాజీపేట. వీళ్ళు ఉంటే అదిరిపోద్దురా ఏదైనా ఆట. వీళ్ళ కోసం పాడాలరా ప్రతిరోజు ఒక పాట. వీళ్ళుంటే పండగేరా ప్రతి పూట ప్రతి చోట. అంబాజీపేట అంటే వెరీ గుడ్. చాలా బాగున్నారు అందరూ. పెద్దమ్మ గారు నమస్కారం. 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 నమస్కారం అమ్మా. నువ్వు చాలా బాగున్నావు టీవీలో కంటే కూడా. టీవీ మానేమంటారు అయితే? లేదు, ఇప్పుడు డైరెక్ట్ గా చాలా బాగున్నావు. డైరెక్ట్ చెప్తున్నావు టీవీ మానేమని. ఇంకా మానేగా ఇది వరకు వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా యంగ్ గా ఉన్నావు. నన్ను అందం అంటున్నారండి. కోనసీమ అందం ఎదురుగా నా అందం ఒక అందమా? అది నిజమే, అది నిజమే. డైరెక్ట్ ఇజ్జత్ తీసేసింది. కానీ కోనసీమ ఎందుకు స్పెషల్ పెద్దమ్మా నువ్వు చెప్పు. మర్యాదలతో ఇంకా ఏమాత్రం తగ్గేదేలే. చెప్పండి, మీరు చెప్పండి. మా ఊర్లో కొబ్బరికాయలు స్పెషల్. మీరు వచ్చాక ఇంకా చల్లదనాన్ని తీసుకొచ్చారు. ఇంకా చూడండి క్లైమేట్ ఎలా అయిందో. అసలు కూల్ కూల్ గా చేశారు. అసలే చలికాలం ఇంకా వర్షాకాలం, మమ్మల్ని ఇంకా కూల్ కూల్ చేశారు. ఇలా వాన పడుతుంటే అలా చిన్న చిన్న ఎంత క్యూట్ గా ఉంది కదా. అండ్ నేను ఒక చిరంజీవి, ఆవిడ ఒక శ్రీదేవి గారు లాగా అలా. ఫస్ట్ అయితే హాట్ స్వీట్ నా కోసం తెచ్చి ఎక్కడ బర్రామ్మా. నేనే చేశానమ్మా రవి నీకోసం అని. అమలాపురం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదని ఇప్పుడు తీసుకొచ్చా. తూర్పును ఉదయిస్తాడు ఆ రవి, ఆరోగ్యాలు ఇస్తాడు. ఈ టీవీలో ఉదయిస్తాడు ఈ రవి, ఆటపాటలు అందిస్తాడు. అందరు చూసి నేర్చుకోండి. మా పెద్దమ్మ నా కోసం తెచ్చారు. అందరూ నా కోసం వచ్చిన ఫేవర్ చేయాలి. నువ్వు ఈ షో యాంకరింగ్ చేస్తా, నేను మూలకు నిత్యం తింటా. అందుకే ఎవరు ఈ ప్రోగ్రామ్ కి ఏమి తీసుకురాలేదు. నువ్వు ఎక్కడ తిట్టు ఉండిపోతారని. గోదావరి ఎటకారం అండి. కోనసీమ స్పెషల్ పొట్టికలు. పొట్టికల అదే పొట్టోళ్ళు ఏదో అన్నది. పొట్టికలు అంటే ఏంటది? పనసాకులతో తయారు చేస్తారు పొట్టెక్కలు. దాంట్లో ఇడ్లీ పిండి వేసి రెడీ చేస్తారు. పనసాకుల్లో ఇడ్లీ పిండి వేసి దాని ఆవిరి మీద పెట్టి చేస్తారు. మీకు వస్తుందా? వస్తది. మరి ఎందుకు తీసుకురాలే? ఏమో మరి తింటారో తినరో అని చెప్పి తీసుకురాలే. అక్క చేసిన తమ్ముడు తినడా? నువ్వు ఎక్కడ ఇల్లు ఎక్కడ దగ్గరనేనా? అర్జెంట్ పో. ఆగాగు, నువ్వు సైలెంట్ గుండు. నెక్స్ట్ కొబ్బరి పువ్వులు. పుట్టక్ ఇవి కాదా? అవి కొబ్బరి పువ్వులు తాటి చేపతో ఫ్లవర్ చేసా. బాగుంటుంది టేస్ట్. కోనసీమ స్పెషల్ ఇది కూడా. చాలా బాగుంది. ఇదేం దీనికేం పిన్ను పెట్టినావు? అది డివైడ్ అయిపోయిందని పిన్ని ఇరిగిందని పిన్ను పెట్టావు. అసలు మీరు ఎంతవరకు మేము ఇచ్చింది చూస్తున్నారా, పక్కకు పెట్టేస్తున్నారా మాకు తెలియాలి కదా. అబ్జర్వ్ చేస్తున్నారని మాకు అర్థమైంది. నయం. దీని లోపల ఇంకేమైనా టెంట్ హౌస్ సామాన్లు పైకే పెట్టా. వెరీ గుడ్. తింటారండి. రవి, మీరు చాలా సేపటి నుంచి మాట్లాడుతూ అలసిపోయారు. లేదమ్మా, ఇంకా కొంచెం ఎనర్జీ ఉంది. కొంచెం కొబ్బరి నీళ్ళు తాగి రిలాక్స్ అవ్వండి. కొబ్బరి నీళ్ళు? కోనసీమ కొబ్బరి నీళ్ళు తాగడానికి ఇబ్బంది పడతారని అందులో కొట్టు తీసు. ఇంట్లో తీయకుండా ఇంట్లో ఎట్లా వేసినావు? అదే మ్యాజిక్. కోనసీమ స్పెషల్ కొబ్బరికాయ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. పెద్దమ్మా రా. పెద్దమ్మా చియర్స్ 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 చియర్స్. ఈ వయసులో ఏం తాగాల్సిన ఏం తాగుతున్నా? అయ్యో, టీ తాగేటోడిని ఇది తాగుతున్నా. ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి చెప్పనా? కొబ్బరి నీళ్ళు ఉన్నాయి. కొబ్బరి పువ్వులు ఇరుగుతే పిన్ను పెట్టి దగ్గర చేసిన వాటి. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. शंकर है एकदम डेंजर है और एक बार आया रे बेजार
వాట్స్ నేమ్? అమ్మాయిలకి ఇష్టం పానీపూరి. నా పేరు సిరి. పానీపూరి సిరి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. అంబాజీపేటకి నేను మహారాణి. నా పేరు మణి. మహారాజు గారు ఇక్కడ మహారాజు గారు ఉన్నారు. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఆహా, మహారాజు గారు మహారాణి గారు. బాగుంది. నేను ఎప్పటి నుంచో మహారాజు గారు మహారాణి గారు డాన్స్ చేస్తే చూడాలని ఉంది. ఎప్పుడు చూడలేదు నేను. కిరీటం లేని మహారాజు గారు, రాజ్యం లేని రాజు. రాజ్యం లేని అంబాజీపేట మొత్తం మీదే కదా. అంబాజీపేట మాదే. అందుకే మీ ఇద్దరు ఇప్పుడు నువ్వు రాని కాబట్టి నువ్వు మిత్రవింద. మీ మహారాజు గారేమో కాలభైరవ. ధీర 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 అది ఉంది కదా, అది ఒక్కసారి ఇలా చేస్తారు. రాజుగారు రండి సార్. మహారాజు గారు సార్ పేరు వెంకన్న బాబు. వెంకన్న బాబు గారికి స్వాగతము. రాజావారు ఈ కత్తి మహారాణిని నెయ్యద్దండి. రెడీ మ్యూజిక్. సార్ మహారాజు గారు మీరు ఇట్లా అంటే కొత్త సార్ రండి సార్. సినిమా అయిపోయింది రండి. మహారాణి గారు స్వాగతం. మహారాణి గారు స్వాగతం. వచ్చి నేనా? బ్యాంక్ లో ఉంటది ఖజానా. నా పేరు కీర్తన. వాట్ యు డూయింగ్ కీర్తన? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంబాజీపేటని రూల్ చేద్దామనా? మొత్తం ఏలేయడమే. మొత్తం ఏలేయడమే. ఏం చేద్దామని అంబాజీపేటలో? ఏదో కొబ్బరి చెట్లకి కొబ్బరి బొండలు కొట్టి. ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను. సో ఈ ఊరికి ఎంతో కొంత. అదే అది అది నేను కూలెక్కలేదు ఇంకా వాడు. నీదా వాయిస్? అది నాది కాదు. నీది కదా. ఏది ఆ వాయిస్ నాను? ఎండి కూలెక్కలేదా వాటర్? ఏం యాస ఆయన వచ్చి నేమ్? రవి నీ కోసం వెతిక అక్కడ ఇక్కడ. నా పేరు కృతిక. అందుకు అక్కడెక్కడ ఎందుకు వెతికినావు? ఫోన్ చెప్తే అయిపోద్దిగా. ఫోన్ నంబర్ లేదు బా. ఇన్స్టాగ్రామ్ లో హాయ్ అని చెప్తే అయిపోద్దిగా. ఏ ఇన్స్టాగ్రామ్ ఐడి లేదు. రవి అని కొడితే ఓ 10 వస్తాయి. 10 టాప్ మనదే. ఓకే ఓకే వెల్ ట్రై. ఏం చేస్తున్నాడన్నా? 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యాషన్ డిజైనర్ అవుతాం అనుకుంటున్నా. అమ్మా మీ పేరు? రవి నీ గురించి వచ్చేసా గబగబా. నా పేరు శుభ. గబగబా వచ్చావా? అవునమ్మా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంట్లో ఒప్పించడం ఏమైనా కష్టమైందా? షోకి వెళ్తాను లేదు లేదు జనరల్ గా నేను వింటూ ఉంటా ఆడవాళ్ళ మీద మా అత్తగారిని ఒప్పించాల్సి వస్తుంది, మా ఆయన లేదండి. ఇక్కడ అంబాజీపేటలో అత్తగారులో పంపిస్తారు. అదే అంబాజీపేట స్పెషాలిటీ. నన్ను వచ్చి నేమ్? ఆ పుష్ప అంటాడు తగ్గేదేలే, ఈ సహస్ర అంటేది ఓడేదేలే. ఓడేదాలా. ఏం చేస్తున్నాడన్నా? 10th క్లాస్. 10th క్లాస్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? జాబ్. జాబ్ అందరిలానే జాబ్. దానికి ఒక 20,000 శాలరీ వస్తే చూసుకోవడం, మొగుడు పిల్లలు. అంతేనా? అంతేనా? అదే నా ఫిక్సా? డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ యార్. ఆలోచించుకుని ఏదో ఒకటి చేయండి. ఈమె చూడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లాగా అవ్వండి. అరే సామాన్లు పట్టరా. నేను ఇప్పుడు ఒక 3 బొమ్మలు దించుతా. ఆ 3 బొమ్మల్లో నేను అది సినిమా పేరా, లేకపోతే పాటనా, లేకపోతే ఇంట్లో వాడే వస్తువా, అది నేను చెప్తా. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ప్లస్ 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 అని దించుకుంటూ వెళ్తా. ఆ కాంబినేషన్ ఒక్క పూర్తిగా కలిపితే ఒక సినిమా పేరు, ఒక పాటనో అవుతుంది. అదేంటో మీరు చెప్పాలి. అవతల వైపు నుంచి ఆన్సర్లు రావద్దు. ఉట్టి ఈ ముగ్గురే ఆడాలి. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక సినిమా పేరు. బజర్ కూత ఇవ్వాలి ఫస్ట్. మీ కూత ఏంటి? ఆటోలు నడిపించుకొని బాగా అలవాటు. జాగ్రత్త చూడండి. ఇది ఒక సినిమా పేరు. 1 3 6 దాని తర్వాత వేస్తే పిప్పి అన్నారు ఫస్ట్. స్టాలిన్. రైట్ ఆన్సర్. ఫస్ట్ డ్రాయింగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఒక పొడుపు కథ అడుగుతా. ఆ పొడుపు కథ ఆన్సర్ చెప్పాలి అని అంటే బజర్ చాలా ఇంపార్టెంట్. బజర్ ఇచ్చిన వాళ్ళకి అవకాశం వస్తుంది. పొడుపు కథ ఏంటంటే ఎక్కలేని చెట్టు బుట్టల కొద్ది పూలు. ఏంటది? చెప్పండమ్మా. దూది చెట్టు. దూది చెట్టు. ఎక్కలేని చెట్టు బుట్ట నిండా పూలు అంటే దూది. అండ్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. ఆకాశం నక్షత్రాలు. నక్షత్రాలు రైట్ ఆన్సర్. కుర్చీని మాట్లాడబెట్టి అది నక్షత్రాలు ఇస్ రైట్ ఆన్సర్. ఎక్కలేని చెట్టు
బుట్ట నిండా పూలు అని అంటే నక్షత్రాలు. మీరు కాటన్ అన్నారు, దూది అన్నారు. దూది కూడా చెట్టే కదా. కానీ ఎక్కలేము. నేను ఎక్కా స్టూల్ గట్టి ఎక్కితే ఇరిగిపోతుంది. ఎరిగింది, దెబ్బలు కూడా పట్టాయి కదా, ఎక్కినా. థర్డ్ అండ్ ఫైనల్ పొడుపు కథ. ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయి. మీరు ఈ పాయింట్ చెప్తే మీకు కనీసం 1 పాయింట్ వస్తుంది. అంబాజీపేటకి వెళ్ళాము, 1 పాయింట్ సాధించామని వస్తుంది. లేదా ఆల్రెడీ రౌండ్ విన్ అయిపోయారు. జాగ్రత్త, బజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సినిమా క్వశ్చన్ అడుగుతానా, ఆ సిచ్యువేషన్ చెప్తా, ఆ పాట మీరు పాడాలి. ఆ సిచ్యువేషన్ లో ఆ సినిమాలో ఏ పాట వచ్చిందో మీరు పాడాలి. ఒక అబ్బాయి బలవంతంగా హీరోయిన్ ని ప్రేమిస్తాడు. సరే వాడు చచ్చిపోతున్నాడు కదా అని చెప్పేసి హీరోయిన్ ఓకే అంటది. అదే టైంలో హీరో కూడా హీరోయిన్ ని ప్రేమిస్తాడు. తన లవ్ ని ఫీల్ అవ్వు అని పాట పాడతాడు. ఏం పాట? అన్ని మీరే చెప్తున్నారు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను విశేషంగాను, నా ప్రేమను చెలియా ఫీల్ మై లవ్. చెలియా ఫీల్ మై లవ్. మీరు వేరే పాట అనుకుంటున్నారా, అదే పాటనా? మేము అదే పాట ప్లే ది రైట్ సాంగ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. ఫస్ట్ రౌండ్ లో 2 పాయింట్స్ ఇటు 1 పాయింట్ ఇటు, కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 3000 రూపాయలు. అంటే మినిమం ఇట్టా ఉండాలా. అంబాజీపేటలో వాన పడుతూ షూటింగ్ చేయడంలో మజా వేరే ఉంటది, కానీ టెక్నికలీ కొంచెం కష్టం ఉంటది. కాబట్టి లొకేషన్ చేంజ్. చూసారా, అవుట్డోర్ నుంచి ఇండోర్ విత్ ఇన్ సెకండ్స్. మీ వల్ల అవుద్దా? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఆడవాళ్ళు. మీకు అలా సెకండ్ రౌండ్ ఆడుతున్నాం కాబట్టి సెకండ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ చాలా అందంగా ఉన్నారు. మేకప్ వేసుకొని నిగనిగల ఆడుతున్నారు. ఏరా మ్యూజిక్. మేడం మీ పేరు? అందరూ నన్ను పూజిస్తారు. నా పేరు తులసి లక్ష్మి. తులసి లక్ష్మి గారు, చక్కనైన పేరు. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు చంద్ర, హౌస్ వైఫ్. చంద్ర గారు హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ నాగిని. నాగిని. రైట్, అందరూ పవర్ఫుల్ నాగిని. అమ్మో పాపం, మీ ఆయన భయపడుతూ ఉంటాడేమో, ఎప్పుడు బుస కొడతావే అని. మేడం మీ పేరు? నా పేరు శాంతి. నాకు ఉన్నదే శాంతం. శాంతి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు మొత్తం అశాంతి అంట. లేదు, నేను రివర్స్. ఏం చేసినా కోపం రాదా మీకు? రాదు. మీ ఆయన మీద ఇప్పుడు కోపడలేదా? ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఎవరికైనా వస్తది కదా అది. మరి అంటే చెప్పు మరి. నాకు ఎప్పుడు రాదు, నేను శాంతి అంటే ఉంటదమ్మా, అందరికి ఉంటది కోపం. మై నేమ్ ఇస్ దేవి. దేవి గారు హౌస్ వైఫ్. దేవి గారు హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ అరుణ, హౌస్ వైఫ్. అరుణ గారు కూడా హౌస్ వైఫ్. ఓకే, హౌస్ వైఫ్ మధ్యలో పోటీ. నేను ర్యాండమ్ గా క్వశ్చన్లు అడుగుతా. ఎవరైతే నాకు సిగ్నల్ చేసి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ సిగ్నల్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ సిగ్నల్ చేస్తారో వాళ్ళనే అడుగుతా. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఈ గేమ్ ఆడే అవకాశం. పాత రౌండే జనరల్ గా ఒక్కొక్కరిని పిలుస్తాం, కానీ ఇక్కడ మాత్రం టీమ్ గా పిలుస్తున్నాం. గాట్ ఇట్? మీ సిగ్నేచర్ ఏంటి చెప్పండి. ఇదా? ఓకే, మీ సిగ్నేచర్ అమ్మా. రే అంబాజీపేట అన్నారు కదరా, ఇలా ఉన్నారు ఏంట్రా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. మ్యారీ గోల్డ్, మేరీ గోల్డ్, మ్యారీ గోల్డ్ ఏదైనా ఒకటే. అది ఇంగ్లీష్ పదం. తెలుగులో ఒక పువ్వు. చెప్పండి, ఏం పువ్వు? పొద్దు తిరుగుడు పువ్వు. లేదు లేదు, పొద్దు తిరుగుడు రాత్రి తిరుగుడు ఉండదు. అట్లా ఒకటే పువ్వు ఉంటది. పొద్దు తిరుగుడు పువ్వు కాదు. సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్. మందారం. మందారం. మ్యారీ గోల్డ్ ని మందారం అని అంటారు. బంతి పువ్వు. బంతి పువ్వు. మేరీ గోల్డ్ ని బంతి పువ్వు అంటారా? బంతి పువ్వు ఇస్ రైట్ ఆన్సర్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వెరీ గుడ్. ఇప్పుడు మీకు 1 పాయింట్ వచ్చింది కాబట్టి బ్యాగ్ వేసే అవకాశం వచ్చింది. ఆ బ్యాగ్ అందులో వేస్తే డబ్బులు వస్తాయి.
అచీవ్డ్ 1 పాయింట్. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్. మీరు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. జాగ్రత్తగా వినండి. సెకండ్ క్వశ్చన్. భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రం. మెర్క్యూరీ. నక్షత్రం, గ్రహం కాదు. ఏడిపిస్తున్నారు చూడు వాళ్ళ. అయ్యే సిగ్నల్ కదా అది. అరుంధతి నక్షత్రం. మొన్న మీ ఆయన మీకు చూపెట్టి అందు గురించనే రోహిణి లేదమ్మా, రోహిణి ఇంటికి వెళ్ళిపోయింది. క్లూ ఇస్తున్నా, సిగ్నల్ చేయకండి, ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఆన్సర్ నేనే. సూర్యుడు. సూర్యుడు, వెలుగునిచ్చే సూర్యుడిని నక్షత్రం. సన్ ఇస్ ద స్టార్. రైట్ ఆన్సర్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. రెండోసారి వేసే ఛాన్స్ వచ్చింది మీకు. కారణం ఇది. అరే బిడ్డ ఇది నా అడ్డ. ఇది పడాలి ఖచ్చితంగా, లేకపోతే ఏమంటది నేను మోతా అని చెప్పిన కదా అని అంటారు. దేవుణ్ణి తలుచుకోమా అంటే అదే పతి దేవుడు. మీ ఆయన్ని తలుచుకోవడం ఒకసారి ఉన్నది పోతుందా ఏంది? ఓకే, తలుచుకో తలుచుకో, గట్టిగా తలుచుకున్నావా? కళ్ళు మూసుకొని తలుచుకో. పతి దేవుడిలో పవర్ ఉందండి బాబు, చాలా పవర్ ఉందండి బాబు. 2 పాయింట్లు అక్కడికే వచ్చినాయి. ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు వీళ్ళ ఖాతాలో 2000 రూపాయలు వచ్చేసినాయి. మీ దాంట్లో 1000 రూపాయలను రావాలంటే ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి, అందులో వేయాలి. క్వశ్చన్ ఏంటంటే, గర్భిణీ ఉన్న ఉత్తర మీద అశ్వత్థామ అస్త్రం వేస్తాడు. ఆ అస్త్రం ఏంటి? సినిమా పేరు కలికి. చెప్పండి. బ్రహ్మాస్త్రం. రైట్ ఆన్సర్. ఎవరు ముగ్గురులో ఎవరెత్తున్నారు? ఓకే, వేయడమ్మా. సెలవని అలసిపోయేనా. ఒక్కసారి వేస్తే ఏదో ఒకటి వస్తుందేమో అనుకున్నాం కానీ వేయలేదు. బట్ బ్రహ్మాస్త్రం ఇస్ ది రైట్ ఆన్సర్. రౌండ్ గెలుచుకున్నారు మీరు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. అందమైన లేడీస్ రెడీగా ఉన్నారా థర్డ్ రౌండ్ కి? ఇక్కడ మాత్రం పరిగెత్తాలి, దూకాలి, డైవులు కొట్టాలి గెలవడానికి. ఫిజికల్ యాక్టివిటీ చాలా టఫ్ గా ఉంటది. ఆడవాళ్ళు మీకు జోర్లు అంటున్నాం, ఆడవాళ్ళ బలం ఎంతో పవర్ ఏంటో చూపెట్టాలి. మ్యూజిక్ ఏరా. ఊపు 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 పడే వరకు ఊపు ఊపు ఊపు. చేతులు మాత్రం దాన్ని టచ్ చేయకుండా చేతులు ఇలా పెట్టుకొని వెనుక పెట్టుకొని మీ ఇష్టం ఎలా పెడతారో దాన్ని ముట్టుకోవద్దు. నడుము స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ చేస్తుంటే ఆ బాల్ అన్ని బయట పడిపోవాలి. మీ ముగ్గురా ఏ టీం అయితే ఎక్కువ బాల్ బయట పడేసేలాగా నడుము డింగ్ 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 ఊపుతారో వాళ్ళ క్యాష్ ప్రైజ్. ఓకే, గో. వచ్చేయండి. 24 ఇంకా 24 మిగిలినాయి. ఈ 24 ఆ నంబర్ కంటే తక్కువ ఉండాలి. 23 ఉన్నది అని అనుకోండి, మీరు విన్ అయిపోతారు. 24 కంటే ఎక్కువ పడ్డాయి అంటే వాళ్ళు విన్ అవుతారు. ఓకే, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1.
ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా ఈడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్కు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కు ఫుల్ కిక్కో నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్ అవి నా కంట పడుతుంటే అలా తల కిందకి చేసి జంప్ చేస్తే చక్కెర రాకుండా ఇంకేమొస్తుందమ్మా నీకు? ఆ 23 మొత్తం ఇండే ఉన్నట్టున్నాయి కదరా? వాళ్ళది 24 బాల్స్ మిగిలాయి. మేమన్నీ కౌంట్ చేసిన తర్వాత వాళ్ళ నంబర్ ని రివర్స్ చేస్తే ఎంత ఉందో అంత ఉన్నాయి. 42 బాల్స్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండర్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు